ఇంకొక ప్రమాదం చెప్తాను చూడండి. ఇప్పుడు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మీరు తీసుకున్నట్లయితే 95% జేఈఈ 75,000 పైన మీకు జేఈఈ మెయిన్స్ స్కోర్ వచ్చినా లేదా 1,00,000 లోపు వచ్చినా మీకు సిబిఐటిఐ లాంటి కాలేజీలో, వాసవి లాంటి కాలేజీలో, విఎన్ఆర్ లాంటి కాలేజీలో, ఓకే, డిఏఐఐటి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎల్ఎన్ఎంఐటి, థాపర్ యూనివర్సిటీ, శాస్త్రా యూనివర్సిటీ, ఓకే, పెస్ యూనివర్సిటీ, ఆర్వి యూనివర్సిటీ, నిట్టి మీనాక్షి యూనివర్సిటీ, వీటన్నిటిలో మీకు ఎగ్జామ్ రాయకుండానే సీట్ వచ్చేస్తుంది. అంటే మీరు అడ్వాన్స్కి మిమ్మల్ని ఈ 1,800 మంది ప్రిపేర్ చేయడం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆగం చేస్తారు కాలేజీలో. సార్ మీరు అంత గజిబిజిగా చెప్తున్నారు, మాకు ఏం అర్థం కావట్లేదు. అర్థమైతే రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడ కూర్చొని చేసుకోండి. అర్థం కాకపోతే 10,000 మాకు కట్టండి. మొత్తం అన్ని ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టిస్తాం. అప్లికేషన్ పెట్టించడమే కాకుండా మొహమాటం లేకుండా మీ వాడి యొక్క పొజిషన్ ఎక్కడుంది, లాస్ట్కి వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను నేను. ఇంకొక ట్రాప్ ఉంటుంది అనమాట. ప్రతివాడు ఏం చేస్తారంటే, వీళ్ళు చెప్తాను చూడండి, ఇది పెద్ద డ్రామా నడుస్తుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అని ఉంది. ఓకే, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బేస్ మీద దీంట్లో తీసుకుంటారని మనకు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక పెద్ద డ్రామా. ఉండేది 15 సీట్లు. 100% వచ్చిన వాళ్ళు 3,000 మంది ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి. ఎందుకు వస్తాయి మీకు సీటు? లాజిక్ లేకుండా ప్రతి ఒక్కడు పోయి 3,000 రూపాయలు పెట్టి అప్లికేషన్ వేస్తూ ఉంటారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడానికి చాలా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే మన ఈగోని సాటిస్ఫై చేయడానికి, మనల్ని టెంపరీగా హ్యాపీనెస్లో పెట్టడానికి.